యాస్ సార్, ఇంతకుముందు చాలా వెబినార్స్లలో ఎవరైతే పాజిటివ్గా ఉండి స్థిరంగా ఉంటారో కంపెనీలో జరిగే అప్డేట్స్ కానీ ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కానీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తారో వారే రేపు ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఉంటారు అని యాస్ సార్ చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్. ఎవరైతే నా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీకున్న వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన విక్టరీ విత్ యాష్లో కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా ఉంది, నెగటివ్గా ఎవరు ఉండొద్దు అని, ఓన్లీ పాజిటివ్గా ఉండాలి అని ఉంది. ఈ మధ్యన ఎటువంటి అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేషన్స్ ఏమీ రాలేదు. అంత మాత్రాన నెగటివ్గా మనం ఉండకూడదు. ఎవరి పని వారు, ఎవరి జాబ్స్ వారు చేసుకుంటూ ఉండండి. ఇక్కడ టైం మ్యాటర్ అనేది ఉంది. మనకు వీలైనంత త్వరగా మనకు యాస్ సార్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎవరు టెన్షన్ పడవద్దు. ఇక్కడ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు అని కుమార్ సార్ చెప్పడం జరిగింది. మనకు జనవరి 21వ తేదీన ఒక వెబినార్ ఉంది అని అన్ని వాట్సాప్ గ్రూప్స్లో కూడా బాగా వైరల్ అవుతుంది. దీని గురించి కూడా మనకు సార్ చెప్పడం జరిగింది. మనకు ఆన్ ప్యాసివ్ ఓఈఎస్లో ఓ న్యూస్ 20 పార్ట్ 2 అనేది వచ్చేది ఉంది. యాస్ సార్ మనకు త్వరలో వస్తుంది, స్టే ట్యూన్డ్ అని చెప్పడం జరిగింది. అంతేకాని ఆన్ ప్యాసివ్లో విక్టరీ విత్ యాష్లో ఎటువంటి కన్ఫర్మేషన్ డేట్స్ రాలేదు, మనకు అఫీషియల్గా రాలేదు అని చెప్పడం జరిగింది. యాస్ సార్ మాత్రం ప్రతిసారి చెప్తూ ఉంటారు, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. డూ ఆర్ డై అని కూడా చెప్పారు. మీకు ఈ కంపెనీ గురించి 1% తెలిసినా మీరు అదృష్టవంతులు అని కూడా చెప్పారు ఇంతకుముందు వెబినార్స్లో కూడా. ఇక్కడ అందరం 100% సక్సెస్ అనేది అవుతాము. ఇక్కడ టైం మ్యాటర్ అనేది ఉంది. ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండండి. యాస్ సార్ ఎవరినైతే ఈ కంపెనీలో నమ్మి ఈ కంపెనీని వారి చేతుల్లో పెట్టారో వాళ్ళే మోసం చేయడం జరిగింది. అందుకే మనం సక్సెస్ అవ్వడానికి టైం అనేది పడుతుంది. కానీ యాస్ సార్ ఈ కంపెనీని వదిలిపెట్టడు. ఎంత టైం పట్టినా కూడా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసుకొని మన ముందుకు వస్తారు. మన విలువ అనేది ప్రపంచానికి తెలిసే విధంగా చేస్తారు. ఇది 100% కన్ఫామ్. ఇక్కడ ఎవరో మాటలు విని ఎవరి పనులు మానుకొని ఇంట్లో కూర్చొని వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అదే పనిగా చూస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. యాస్ సార్ కూడా అదే చెప్తూ ఉంటారు. మనకు ప్రస్తుతం ఎవరు ఏమి చెప్పినా వినండి, వినడం తప్పు కాదు. ఇన్ఫర్మేషన్ వింటూ పాజిటివ్గా ఉండండి. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, లేక మన ఆన్ ప్యాసివ్ ఓఈఎస్ పాపప్ వచ్చినా, విక్టరీ విత్ యాష్లో అప్డేట్ ఏదైనా వచ్చినా కూడా నేను వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ద్వారా నేను షేర్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. థ్యాంక్ యూ.